పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు. డివోర్స్ అన్నప్పుడు ఆమెకి ఏ రైట్ ఉందని ఈ ఇంట్లో ఉంటదామా? అంటే పూర్తి స్థాయిలో కూడా నన్ను అనుమానించారు, ఇబ్బంది పెట్టారు, అందుకే నా భర్తకు నేను దూరం అయ్యానని కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పాను. అవునా? ఇప్పుడు ఆమె ఒకటి అంది కదా, సెప్టెంబర్ ఏమంటారు అక్టోబర్లో 2022లో నేను వచ్చాను. అప్పుడు మాకు నేనేమి దీంతో లేను, మాకేం లేదు అన్నది చెప్పింది కదా. మరి మా డాడీకి పెట్టిన మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, చూపినా ఆమె ఏం పెట్టిందో? చూపించండి. ఏమీ లేనప్పుడు 2022 డిసెంబర్లో, అంటే ఇది సెప్టెంబర్లో నవంబర్లో, మేము స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్లో, 2022 డిసెంబర్లో. మాదిరి డిపి కూడా కొంచెం బ్లర్గా ఉంది, బట్ తెలుస్తుంది కదా మీకు. తనే జూమ్ అవుట్ చేయండి. గడప గడపకి వచ్చేది మీకోసమే, ఈ ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఏమీ లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? ఫ్రెండ్ అని కదా అమ్మ, ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్లు పెడతారా? నెంబర్ ఏంటి అంటే ఆ రోజు స్క్రీన్ షాట్ తీసి మేము మమ్మీకి మెసేజ్ పెట్టాం. ఆ రోజు చూసారు కదా, డేట్ కనిపిస్తుంది కదా మీకు, ఆ స్క్రీన్ షాట్ చూడండి. ఆవిడ మెసేజ్లు ఇంకా ఉన్నాయి, స్క్రీన్ షాట్ చాలా ఆవిడ చెప్తుంది ఏంటంటే పూర్తిగా కూడా 2022 సెప్టెంబర్లో వస్తే అంత త్వరగానే అంటే ఏం లేదండి కదా. మరి చాటింగ్లు ఏంటి, ఈ మెసేజ్లు ఏంటి? ఎవరు ఆమెని రాంగ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు? అయితే ఆవిడ ప్రెస్ మీట్ లో అయితే అవే సంభాషణలు చెప్పారు. ఆవిడ మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం ఏం చెప్పారంటే, నాకు పూర్తి స్థాయిలో అసలు రాజకీయంలోకి తీసుకొచ్చింది ఇద్దరు భార్యాభర్తలు. తీసుకొచ్చినప్పుడు ఏ ఫోటో పెడుతుంది తెలుసా? ఆవిడ ఒక డాన్స్ వేసింది శ్రీని గారు పుట్టినరోజుకి. మీరందరూ మీకు తెలుసు, ఆ పుట్టినరోజుకి డాన్స్ వేసిన వాళ్ళందరికీ మనం సన్మానం చేసాం. ఆ సన్మానం ఫోటో పెట్టి మేము కొండపోయి వేసామని చెప్తుంటే ఏంటి అబద్ధాలు, ఏంటి చెత్త మాటలు? మా ఇళ్లలోకి దూరిపోయి అమ్మా. అయితే ఇప్పుడు మీ పిల్లలు అయితే సెటిల్ అయిపోయారు, ఒక పాప డాక్టర్ అయిపోయింది, ఇంకో పాప మ్యారేజ్ అయిపోయింది అనుకుంటూ ఆవిడేమంటున్నారంటే, మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అసలు లింక్ ఎలా ఉంది? దువ్వాడి శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్, ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందని మా ఇంటి దగ్గర మా డాడీతో మేముంటే ఆమెలేసుకోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అదేలా లీగల్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం చూసుకోవాలి. వాళ్ళది బ్లడ్ రిలేషన్. మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆవిడ్ని బ్లైమ్ చేయడానికి, శ్రీని గారిని బ్లైమ్ చేయడానికి గానీ ఇలా చేశారనే ఉద్దేశంతో ఆవిడ కూడా మాట్లాడారు. ఒక్కటి మీ అందరికి ఏంటంటే, ఈ బ్యాక్గ్రౌండ్ మా డాడీ కాదు, మీ అందరికీ తెలుసు. ఇది మా మమ్మీ బ్యాక్గ్రౌండ్. మా మమ్మీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ఎప్పుడో ఆ పవరే తీసుకోవాలనుకుంటే, మా డాడీకి ఇప్పుడు ఆ పవర్ అంటే ఆయనకి రాజకీయంగా వదలాల్సిన అవసరం లేదు. అప్పుడే మా మమ్మీ పవర్లోకి వచ్చేది. అయితే ఆయన అక్కడ మీ డాడీని అయితే పోడే క్రమంలో ఆయన ఒక గ్యాంగ్ లీడర్, ఒక డాన్, ఒక స్టేట్లోనే ఆయన నెంబర్ 1 పొజిషన్ కాబట్టి ఆయన అవసరం కోసమే వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు. కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు కూడా ఆయన్ని తప్పు పడుతున్నారు అని అన్నారు. అయితే అక్కడ ఉన్న మీడియా మిత్రుడు ప్రశ్నించాడు, మీరు ఏమైనా డిపార్ట్మెంట్ సూట్ వేస్తారా వాళ్ళ పైన అంటే, దానికి ఆవిడ సత్యమేర అంటూ మాటలు మార్చే ప్రయత్నం చేశారు. సార్ ఆవిడవి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సార్. ఆవిడ ఎలాంటి తప్పుడు చాటింగ్స్ కూడా చేసిందో మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్, స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. అయితే పబ్లిక్ గా ఆవిడ ఒక మాట అన్నారు మేడం, మీరు అన్ని ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడాను ఆవిడని తప్పుగా పట్టారు. కొంతమంది నేను ఒక మంచి డాన్స్ టీచర్ని, నేను చాలా మందికి విద్య నేర్పాను, అటువంటి నా పైన అపనిందనలు ఆరోపణలు చేస్తున్నారు, నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను, మహిళలతో తప్పుడు ఎంతమంది పెళ్ళిళ్ళు అయ్యే ముందు తేల్చుకోమని. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తనకు క్లారిటీ ఇవ్వమని చెప్పండి. DNA టెస్టులు కూడా చేయమని చెప్పండి.
అంటే మీరు సవాల్ విసురుతున్నారా? మీరు సవాల్ విసురుతున్నారా? DNA టెస్ట్లు దాని పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమనండి. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పుపడిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి. లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి. ఆవిడ కూడా ఒక ఉన్నతమైన కుటుంబము, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉందని కూడా అంటుంది. మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవే చేసేదండి. అంటే వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వేరే వాళ్ళ లైఫ్ చెడగొట్టేసి. మేడం చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి. మేము ఒక పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్ పద్ధతి పాడు ఉందండి. మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డ్యామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి. అదే కదా, డివోర్స్ ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు, ఆమెకి మా డాడీకి పెళ్లి అవ్వలేదు, ఏ రైట్ ఉందని ఆమెకు ఉంటుంది. మా పిల్లల జీవితాలు పాడైపోతాయంటే వాళ్ళ పిల్లలకి మా డాడీకి నో వే రిలేటెడ్. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫస్ట్ హస్బెండ్, ఎంతమంది హస్బెండ్లు ఉన్నారో నాకు తెలీదు, ఎంతమంది హస్బెండ్లు ఉన్నారో ఆ పిల్లలు ఎవరెవరి తాలూకు అక్కడ వెళ్తారు. మా ఇంటి దగ్గర